చట్టం తన పని తాను చేయకపోగా ఉన్మాదులకి, ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్ళకి కూడా మద్దతుగా నిలబడితే ఎట్లా ఉంటుంది? ఇది ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఇప్పుడు బెండపూడి అనే స్కూల్లో చక్కగా ఇంగ్లీష్ నేర్చుకున్న పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడితే, ఆ పిల్లలని ఎంత అవమానించారు, ఎంత దారుణంగా వేధించారు, మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేశారు. తర్వాత ఒక అమ్మాయి ఆహ్, తనకి జగన్ టైంలో ఒక ఇల్లొచ్చిందని గర్వంగా చెప్పుకున్నందుకు గాను అమ్మాయిని ఎంత ట్రోల్ చేశారు చివరికి. ఆ ట్రోలింగ్ తట్టుకోలేక రైలుకి ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకున్న దారుణం. ఇది జగన్ అధికారంలో ఉండగానే జరిగింది. ఆ ఉన్మాదాన్ని గొప్పతనంగా చిత్రీకరించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చివరికి పోలీసులు కేసులు పెట్టరు. తప్పుడు కేసులు మాత్రం పెడతారు. అసలు కేసులు పెట్టరు. ఒక ఆడపిల్ల చచ్చిపోయినటువంటి ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటిది. కళ్యాణ దుర్గం కి సంబంధించి సాక్షి రాసుకొచ్చి టీడీపీ మొక్కల పైశాచికానికి మరో అవలబలైంది. ఏడాదిన్నర పాటు మృత్యుతో పోరాడామె కన్నుమూసింది. కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకళ చిన్న దంపతులకు బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. వీళ్ళకి 6 ఏళ్ల కూతురు, 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రకళ మీద స్థానిక టీడీపీ నాయకుడు రామాంజనేయులు కన్నుబడింది. కోరిక తీర్చాలంటూ వేధించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలని చంద్రకళ హెచ్చరించింది. దీంతో రెచ్చిపోయిన రామాంజనేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిన్నర క్రితం చంద్రకళ పైన ఆమె కుటుంబ సభ్యులపైన దాడికి పాల్పడ్డారు. దీని మీద పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అవమాన భారంతో మనస్తాపానికి గురైన చంద్రకళ అప్పట్లో యాసిడ్ దాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెకు అనంతపురం, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స చేయించారు. వైద్య ఖర్చులకు 20 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఆసుపత్రి నుంచి వచ్చిన చంద్రకళ కేవలం మంచానికే పరిమితమైంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందించేవాడు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాళ్ళకి సాయం చేయించారు. ఇదంతా ఒక ఎత్తు. తాజాగా అమ్మాయి చచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళు వేధించారన్న మాటలే చెప్తున్నారు కానీ ఇలాంటి విషయాలు మాట్లాడలేదు. వెళ్ళి ఇట్లాంటి అమ్మాయిని కదా కలవాల్సింది, మాట్లాడాల్సింది, ఏం జరుగుతుంది అన్నటువంటిది. ఆడపిల్లకి న్యాయం చేయలేకపోతే ఇంకా ఎందుకు మనం అన్నటువంటిది సినిమాల్లో డైలాగులు మనం చెప్పుకోవడం కాకుండా ఇక్కడ ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏం లేదు. నేను అంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. ఏడాదిన్నర నుంచి అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంది. ఎవడు పట్టించుకున్నాడు? హోంమంత్రి వెళ్ళిందా? ప్రభుత్వం పట్టించుకుందా? ఎందుకు ఇలాగా? ఎక్కడికి పోతున్నది మనం? రాక్షస రాజ్యాలు నడుపుదాం అనుకుంటున్నాం.